జాతర మహోత్సవాలకు విచ్చే భక్తులకు దేవాలయ శాఖకు సంబంధించి కొన్ని నియమ నిబంధనలు చెప్పాలనుకుంటున్నాము హిందూ చైతన్య వేదిక తరపు నుంచి. అందులో ముఖ్యంగా మంచినీరు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అవ్వచ్చు, లోకల్ నుంచి వచ్చే భక్తులు అవ్వచ్చు, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మంచినీరు అనేది కన్ఫామ్గా ఏర్పాటు చేయాలని మేము దేవాలయ శాఖ తెలియజేస్తున్నాము. అలాగే టాయిలెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లేడీస్ చిన్నపిల్లలు వచ్చినప్పుడు టాయిలెట్స్ అనేది లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా టాయిలెట్స్ ఉచితంగా మనకి మరుగుదొడ్లు అనేది కన్ఫామ్గా దగ్గరలో ఏర్పాటు చేసి వాళ్ళకి అసౌకర్యం కలగకుండా సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాము. అలాగే మెడికల్ స్టాల్ అవ్వచ్చు, నెక్స్ట్ వచ్చేటప్పటికి మెడికల్ వ్యాన్ అవ్వచ్చు, ఒక అంబులెన్స్ కూడా మనకు అందుబాటులో ఉండేలాగా చూడాలి. అలాగే నెక్స్ట్ ఒక ఫైర్ వ్యాన్ కూడా అందుబాటులో ఉండేలాగా చూడాలి. ఎందుకంటే భక్తుల రద్దీ మనం చూసాము. ఒక 1 మంత్ బ్యాక్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇలాగే సౌకర్యం సరిగ్గా లేక చాలా ఇబ్బందిగా పడిన పరిస్థితి మనం అందరం చూసే ఉన్నాము. అలాంటి ఇబ్బంది కలగకుండా ఫైర్ వ్యాను, మెడికల్ సంబంధించి అన్ని కూడా అంబులెన్స్ అందుబాటులో ఉండాలని దేవాలయ శాఖ మేము తెలియజేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉచితంగా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ రోజు భక్తులకి మన దేవాలయంలో సేవ చేసుకోవడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. కానీ ఆ సేవని దేవాలయ శాఖ వినియోగించకుండా దాన్ని దుర్వినియోగం చేసే ఆలోచనలో కొన్ని చోట్ల ఉన్నారు. పైడంతల్లి గుడి దగ్గర అలా కాకుండా దేవాలయ శాఖకి మేము చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఎవరైతే సేవ చేస్తాకు వస్తున్నారో వాళ్ళకు ఒక స్టాల్ అనేది ఏర్పాటు చేసి సేవ చేసే వాళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వాల్సిందిగా దేవాలయ శాఖ మేము తెలియజేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి వృద్ధులు, వికలాంగులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు చాలా మంది వస్తుంటారు. అలాంటి వ్యక్తులు ఇబ్బంది పడకుండా ఒక మినిమం ఒక 200 కుర్చీలు అందుబాటులో ఉండేలాగా చూడాలని ముఖ్యంగా తెలియజేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యూ లైన్లో భక్తులు ఇబ్బంది పడకుండా చూసుకోవాలని కూడా తెలియజేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి దేవాలయ శాఖ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ప్రెస్లో అలాగే టీవీ న్యూస్లో కూడా వచ్చింది. ఎవరైతే ఇప్పుడు మనకు పాట పాడుకునే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఏంటంటే పాట పాడుకున్న తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు అనేది పెట్టి భక్తులను చాలా ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే భక్తులు అనేది 100% మనం ఇబ్బంది పెట్టకూడదు. కనుక ఏదైతే మన దేవాలయ శాఖ నిర్ణయిస్తుందో ఆ రేట్లు పెద్ద ఫ్లెక్సీలు వేసి భక్తులందరికీ తెలిసేలాగా అందుబాటులో ఉంచాలని మరీ తెలియజేస్తున్నాము. నెక్స్ట్ మనకి ఇదేదైతే నేను చెప్పిన పాయింట్స్ ఉన్నాయో ఎప్పటికప్పుడే మైక్ అనౌన్స్మెంట్ చేసేలాగా కూడా చూడాలని నా తరపు నుంచి, ముఖ్యంగా హిందూ చైతన్య వేదిక తరపు నుంచి మా అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పిన ప్రతి పాయింట్ దేవాలయ శాఖ తీసుకుని మైండ్లోకి తీసుకుని పాటించవలసిందిగా మరీ కోరుచున్నాము. జై పైడమ్మ తల్లికి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పైడమ్మ తల్లి సంబరాల నిమిత్తం కొన్ని వేలంపాట్లు జరుగుతున్నాయి. అవి మన హిందూ దేవాలయం, మన తోట వాళ్ళ ఆడపడుచు పైడమ్మ తల్లి. ఆ సంబరాలకు ఎవరికైతే వేలంపాట్లో పాల్గొంటున్నారో అవన్నీ కూడా ఓన్లీ హిందువులకే ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇతర మతస్థులకి ఇవ్వకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. జై శ్రీరామ్.